యేసు ప్రభుని మార్త తన గృహంలోనికి ఆహ్వానించింది. కానీ మార్త ఏం చేస్తుంది? యేసయ్యతో పాటు శిష్యులు కూడా వచ్చారు. వాళ్ళకి నేను ఏదైనా చేయాలి, వాళ్ళకి వండి పెట్టాలని ఆలోచన చేసి వాళ్ళందరి కోసం ఆమె కిచెన్లో వెళ్ళిపోయి బిజీ అయిపోయింది. కానీ మార్త సహోదరి మరియా ఆమె ఏం చేస్తుంది? వాక్య భాగంలో యేసయ్య పాదాల వద్ద కూర్చొని యేసయ్య చెప్పే మాటలు చక్కగా వింటా ఉంది. ఇంకా అందులోకి నీకు చింత లేదా, ఎంత పని పెట్టుకున్నా, బిజీగా ఉన్నాను, ఒక్కదాన్ని కష్టపడుతున్నాను, ఆ సహోదరి నా కోసం పంపించదా అని ప్రభు అయింది మార్త. అప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి, ఆలోచన చేయండి. ఏమన్నాడో తెలుసా? అంటున్నాడు, మార్తా మార్తా, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు, అవసరమైంది ఒక్కటే అంట. ప్రభువే చెప్తున్నాడు ఈ మాటలు. ఏం అవసరం ఏంటి ఆ ఒక్కటి అంటే మరియా ఎంచుకుందంట. మరియా ఎంచుకున్నది ఏంది అంటే, ఎంచుకోవడం అంటే సెలెక్ట్ చేసుకోవడం, ఎన్నిక చేసుకోవడం. మనకి ఏదన్నా కావాలి, మీకు ఏది కావాలి, చీరలు కానీ ఏదైనా వస్తువులు కానీ చూపిస్తే మనకు నచ్చింది మనం ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. మరిన్ని మనం ముందు పెట్టినప్పుడు నీకేది కావాలో కోరుకోమ్మా అంటే మనం ఏం కోరుకుంటాం? మనకు నచ్చింది కోరుకుంటాం, అంతే కదా? నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు మనకు నచ్చింది కోరుకుంటాం. ప్రభు అంటున్నాడు, మరియా ఉత్తమమైనది ఎంచుకుందంట. ఉత్తమమైనదంటే మంచిది, దాని తర్వాత ఇంకేమీ లేదు. ఏంది ఆమె ఎంచుకుంది అంటే, యేసయ్య పాదాల వద్ద కూర్చొని ఆమె యేసయ్య మాటలు వినటానికి ఆమె ఎంచుకుంది. అదే ఉత్తమమైనది. అది ఆమె వద్ద నుంచి ఎప్పటికీ తీసివేయబడదంట. దేవుని సన్నిధి మన దగ్గర నుంచి ఎప్పటికీ తీసివేయబడదు. చూడండి, ఆలోచన చేయండి. ఈ లోకంలో మనం ఉంటున్నాము. గడిచిన సంవత్సరాలు, కొన్ని దినాల క్రితము మన పూర్వీకులు చెప్పే మాటలు మనం ఆలోచన చేస్తే, కొంతమంది మన మధ్య సంచరిస్తూ ఉన్నప్పుడు కాస్త పేదరికములు అట్లా ఉంటే మన పెద్దవారు అంటారా, ఈ తల్లి ఈ తండ్రి చాలా కాలం క్రితము చాలా ధనవంతులుగా ఉన్నారు, వాళ్ళకి నష్టం వచ్చింది, కోల్పోయారు అని చెప్తా ఉంటారు. మనం వింటూ ఉంటాం, బాగా బతికిన తల్లి ఈమె, కానీ ఈమె భర్త చనిపోయాడు, ఆయనతో పాటు ఈమె ఆస్తిని కోల్పోయింది, ఇప్పుడు పేదరికంగా ఉంటుంది, మాకు తెలుసు ఈమె గురించి అని మాట్లాడుకుంటా ఉంటారు. ఈ మాటలు మనము తరచూ వింటానే ఉంటాము. కానీ ఎన్నటికీ తీసివేయబడనిది ఏంటంటే అది దేవుని సన్నిధి. ఎన్నటికీ తీసివేయబడదు మన దగ్గర నుంచి. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో మనం కూర్చొని ఆయన మాటలు వింటామే, అది లెక్కించబడిద్దంట. ఫలానా సహోదరి ఎంతసేపు దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు వింటుందని ప్రభువు లెక్కిస్తాడంట. ఆయన లెక్కించి ఆయన మనకు ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. మరియా ఉత్తమమైనది ఎంచుకుంది, అది ఆమె వద్ద నుంచి ఎప్పటికీ తీసివేయబడదు. అలాంటి గొప్ప సన్నిధి ఈ ఉదయకాల సమయంలో మీరు పొందుకుంటున్నారు. ఇది గొప్ప భాగ్యమే కదా. చూడండి, ధనము సంపాదించుకుంటాం, వస్తువులు సంపాదించుకుంటాము, అవి ఈ లోకపరమయ్యే. కానీ మనకి పరలోక రాజ్యం వరకు వెళ్ళేదేంటి? దేవుని సన్నిధి. ఆయన సన్నిధిలో మనం ఎంతసేపు సమయం గడిపాం, ఎంతసేపు మనం ప్రార్థన చేసాం, మన గురించి మనం ఎంతసేపు చేసుకున్నాం, ఇతరుల బాగు గురించి మనము ఎంతసేపు ప్రార్థన చేశాం, ఇవన్నీ కూడా ప్రభు లెక్కిస్తాడు. ఆయన లెక్కించే దేవుడు, ప్రతిదీ కూడా లెక్కిస్తాడు. ఆ లెక్కించిన దానికి ఆయన ఒక దినాన మనకి అనేకమైన ఫలాలు ఇచ్చే దేవుడు, అంతే కదమ్మా. ఆయన సన్నిధిలో గ్లాస్ వాటర్ మనం చాలాసార్లు ధ్యానం చేసుకుంటాం. గిన్నెడు చన్నీళ్ళు అంటే మనం గిన్నెతో ఏము కదా, వాటర్ గ్లాసులో పోసి ఇస్తాం, అంటే ఒక గ్లాసు వాటర్. ఆ గ్లాసు వాటర్ కూడా ప్రభు పేరిట ఇస్తే దాని ప్రతిఫలము వాళ్ళు పోగొట్టుకోరని వాక్యము సెలవిస్తుంది. చూసారా? ప్రభువు అపారమైన కృపను బట్టి ఈ దినము లోకం నుంచి మిమ్మల్ని వేరు చేశాడు. లోకం నుంచి మిమ్మల్ని ప్రత్యేకపరిచి ఆయన సన్నిధిలో కూర్చోబెట్టుకొని ఆయన మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. అదే సమయంలో మీరు ఆయన మాటలు వినటానికి ఇష్టపడి మీ పనులన్నీ పక్కన పెట్టేసి, మీ వ్యాపారాలు, మీ పనులు, మీకు రావాల్సిన, ఈరోజు పనికి వెళ్తే తక్కువలో తక్కువ 500 అన్న వస్తాయి కదా. ఇంటి దగ్గర అన్న 2 బట్టలు కుట్టుకున్న, 2 బ్లౌజులు, అట్లా టైలర్ పని చేసుకునే సహోదరులు ఉన్నారు. 2 బ్లౌజులు సాయంత్రం వరకు కుట్టుకున్న వాళ్ళకి 500 ఈజీగానే వస్తాయి. వాళ్ళ ఇంట్లోనే కూర్చొని వాళ్ళకి డబ్బులు ఇచ్చిపోతారు సాయంత్రానికి. కానీ అవన్నీ పక్కన పెట్టి నాకు దేవుని పని ముఖ్యము, ఆయన మాటలు ఈరోజు నేను వినాలి, నాతో ఆయన ఏం మాట్లాడబోతున్నాడో అని ఆయన కోసం మీరు పరుగున వచ్చారు. ఏమ్మా, మీరు కూడా ఇంట్లోనే ఉండి మీ పనులు చేసుకోవచ్చు కదా. కానీ ఎందుకు ఈరోజు వాయిదా వేసుకున్నారు? చాలామంది ఈరోజు చేయాల్సిన పనులు రేపటికి వాయిదా వేసుకొని కూడా ఇక్కడికి వచ్చారు. నాకు తెలుసు, చెప్పారు, మాకు పనులు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. హాస్పిటల్కి పోయి కూడా అనారోగ్యం ఉన్న వాళ్ళని చూసి రావాల్సిన పని ఉంది.
అవి కూడా వదిలిపెట్టుకునే సహోదరులు దేవుని మీద భారం వేసి ఆయన సన్నిధిలో కూర్చున్నారు. ఒక నమ్మకం, నేను ఆయన సన్నిధిలో కూర్చున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభు నా పని చేస్తాడు. చూడండి, ఇది ఎక్కడ వచ్చింది మనకి ఈ భరోసా? కేవలం దేవుని సన్నిధిలోనే ఈ భరోసా, ఈ నమ్మకం. నేను ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తాను, నేను ఈరోజు వెళ్ళలేకపోతున్నాను, కానీ ప్రభువు వారిని సేవ చేస్తాడు, వారిని బాగు చేస్తాడు, రేపు నేను వెళ్ళి వాళ్ళని పలకరించేటప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని ఒక నమ్మకం. అంతే కదా. ఆ నమ్మకం లేదనుకో, వాళ్ళకు బాగోలేదు, నేను ఈరోజే వెళ్ళాలి, చూసి రావాలి. కానీ ఈరోజు మనం నిబ్బరంగా ధైర్యంగా ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చున్నామంటే ప్రభు మన ప్రార్థన వింటున్నాడు. మన హృదయంలో ఏ వేదన బాధ ఉందో, ఎవరి గురించి మనం ఆలోచన చేస్తున్నామో వారికి ప్రభు నెమ్మది ఇస్తాడు, సహాయం చేస్తాడనే ధైర్యంతో మనము కూర్చున్నాం. చూడండి, ప్రభువే అంటున్నాడు. ఎంత చక్కటి వాక్య భాగం కదా. మరియా ఉత్తమమైనది ఎంచుకుంది, అది ఆమె వద్ద నుంచి ఎప్పటికీ కూడా తీసివేయబడదు. ఏ దొంగ కూడా తీసుకొని వెళ్ళలేనిది ఏంటి? దేవుని సన్నిధి. అలాంటి దేవుని సన్నిధిలో మీరు ఈ దినం కూర్చొని ఉన్నారంటే అది మన గొప్ప కాదు, మనం గొప్ప వారం కాదు, ధనవంతులమని కాదు, చాలా అందరికంటే మంచి వారం అని కాదు. యేసు ప్రభు మనల్ని ప్రేమించాడు, మనల్ని ఆయన సన్నిధికి నడిపించుకున్నాడు. అంటే ఆ ప్రేమను పొందుకున్న మనము ధన్యులమే కదా. ఆయన మనం ప్రేమించాడు, ఆయన సన్నిధికి మనకు ఆహ్వానించాడు, ఆయన ఆహ్వానం ప్రకారం ఆయన సన్నిధికి మనము వచ్చి కూర్చున్నాం. మీకు వాక్య భాగము గుర్తొస్తుందా? పిలువబడిన వారు అనేకులంట, అనేకులకి పిలిచారు, కానీ ఏర్పరచబడిన వారు కొద్దిగానే. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొద్దిగే. ఆ ఏర్పరచబడ్డ వాళ్ళు ధన్యులు. అలాంటి ధన్యతను ప్రభువు ఈరోజు మీకు ఇచ్చాడు, మీరు సంతోషంగా పొందుకుంటున్నారు. చూడండి, మనము ఇంకా వాక్య భాగంలోనికి ఈరోజు మనము వచ్చేద్దాం. మనం చాలా విషయాల గురించి ప్రార్థన చేసుకుంటా ఉంటాం కదా నిత్యము. సడన్గా ఒకరోజు దేవదూత వచ్చి, అమ్మా స్వప్న, ప్రగతి, మీ ప్రార్థన వినబడింది అంటే మీకు ఎలా ఉండిద్ది? ఆలోచన చేయండి. అమ్మ తల్లి, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన వినబడింది, దేవుని సన్నిధికి వచ్చిందంటే ఎంత సంతోషం కదా. దేవదూతే సాక్షాత్తు వచ్చి నీ ప్రార్థన వినబడింది అంటే ఎంత భాగ్యం కదా. అలాంటి ఒక వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. చూడండి, ఎవరి ప్రార్థన ఆయన విన్నాడో వాళ్ళెవరో మనం చూద్దాము. లూకా సువార్త 1వ అధ్యాయము 1వ వచనము నుండి, లూకా సువార్త 1వ అధ్యాయము, ఇవి ఇంట్రడక్షన్ మాటలు. 5వ వచనం నుండి చదవండి అమ్మా, మనకు కావాల్సిన మాట ఇక్కడ దొరుకుతుంది. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో నున్న జకరియా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, జకరియా అతనిని చూచి తొందరపడి భయపడిన వాడాయెను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెట్టుదువు. చాలమ్మ, చిన్న ప్రార్థన చేసుకొని మధ్యాహ్న కాల సమయంలో ప్రభు ఈ వాక్య భాగము ద్వారా మనతో మాట్లాడాలని మనము ఆయన నడిపింపు నిమిత్తము ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన దేవ, సర్వాధికారి, సర్వసత్య సంపన్నుడా, సర్వకృపానిధి, జాలి దయ కనికరము కలిగిన దేవ, యేసయ్యా మీకు స్తోత్రాలు నాయన. మీ నోటి మాటను బట్టి సమస్త సృష్టిని కలిగించి ఉండగా ప్రభువా మీకు స్తోత్రాలు తండ్రి. అయా ప్రభువా, గడిచిన తండ్రి స్త్రీల కూడిక నుంచి ఈ స్త్రీల కూడిక వరకు ప్రభువా మీ కృపలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచి క్షేమంగా ఉంచారు, సజీవుల లెక్కల్లో ఉంచారు ప్రభువా. మీరు మాకిచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా తండ్రి నాయన, అనేకులు ఈ సమయాన్ని ప్రభువా చూడలేక మమ్మల్ని దాటి వెళ్ళిపోయినప్పటికీ ప్రభువా నాయన మమ్మల్ని మీరు ప్రేమించి జ్ఞాపకం చేసుకొని ప్రభువా అయా మమ్మల్ని సజీవుల లెక్కల్లో ఉంచారు, మరొక దినాన్ని చూసే భాగ్యం ఇచ్చారు ప్రభువా. అంతేకాకుండా మమ్మల్ని ప్రేమించి ప్రభువా మీ సన్నిధానానికి తండ్రి నాయన ఈ సమయంలో నడిపించి మీ జీవవాక్యము నాయన తండ్రి మాతో మాట్లాడుతుండగా ప్రభువా అందును బట్టి మీకు స్తోత్రాలు. అర్పురాలను, అయోగ్యురాలను ప్రభువా, ఏమాత్రం ఎన్నిక లేని దాలను తండ్రి, బలహీనురాలను అయా ఈ సమయంలో తండ్రి మీ పాద సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ పరిశుద్ధాత్మ నింపుదలను, నడిపింపును నాకు దయచేయండి. చేరి వచ్చిన బిడ్డలతో, నాతో, మా అందరితో, మా ప్రాంత ప్రజలతో ప్రభువా ఈ సమయంలో తండ్రి మీ జీవవాక్యము ప్రభువా, మీ జీవము కలిగిన మాటలు, నెమ్మది, ఆదరణ కలిగించే మాటలు, రక్షణ కలిగించే మాటలు, మారు మనసు కలిగించే మాటలు ప్రభువా మాతో మాట్లాడుమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమీన్. మా చదవబడిన వాక్య భాగంలో చూడండి, అక్కడ కొన్ని ముఖ్యమైన సంగతులు ఉన్నాయి. ఫస్ట్ది ఏంటి? 5వ వచనము, యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకరియా అను ఒక యాజకుడు ఉండెను. జాగ్రత్తగా చూడండి, ఈ వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. అబియా తరగతిలో ఉన్న జకరియా అను ఒక యాజకుడు ఉండెను. చూడండి 6వ వచనము, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. చూడండి 8, జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా. చూడండి 13 చివర్లో, అప్పుడు దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెట్టుదువు. చూడండి, ఆలోచన చేయండి. మనము అనేక సమయాల్లో ఈ వాక్యాన్ని తరచుగా ధ్యానం చేస్తూనే ఉంటాం. సాధారణంగా మనం క్రిస్టమస్ దినాల్లో ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తాం. యేసు ప్రభు పుట్టుక ఆ యొక్క వర్తమానాల్లో మనము ఈ వాక్యాన్ని కూడా ధ్యానం చేస్తూ ఉంటాం కదా. దీంట్లో చూడండి, యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకరియా. ఆలోచన చేశారా? ఈ అబియా తరగతి ఏంటి, ఈ క్రమం ఏంటి, ఈ యాజక ధర్మం ఏంటి అని ఆలోచన చేసినప్పుడు ప్రభు ఈ వాక్యం ద్వారా నన్ను నిలిపివేశాడు. నేను ప్రిపేర్ అవుతున్నాను వాక్య భాగము. ప్రభు ఎలిజబెతు జీవితం ద్వారా తన బిడ్డలతో మాట్లాడడానికి నాకు ప్రేరేపణ ఇచ్చాడు. నేను గత కొద్ది దినాలుగా ఈ వాక్యం నిమిత్తము ధ్యానం చేస్తా ఉన్నా. ఇంకా దానిపైన ఈ అబియా తరగతి యాజకుడు, ఈ వాక్యము దగ్గర నా మనసు ఆగిపోయింది. ఏమిటి ఈ అబియా తరగతి ఏంటి, దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటి? ప్రభు చక్కగా వాక్యాన్ని వ్రాయించి పెట్టాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యము, ఒక పేరు వ్రాయించి పెట్టాడు అంటే ప్రభువు దాని ద్వారా మనం ఏదో నేర్చుకోవాలని, ఆయన ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని ఆయన ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్మ గ్రంథములో పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించి పెట్టాడు మన కోసం. మరి ఈ అబియా తరగతి ఏంటి అని నేను ధ్యానం చేసినప్పుడు, అనేకమైన పుస్తకాలు చూసినప్పుడు ఈ వాక్య భాగం గురించి సంబంధించిన మాటలు కొన్ని నాకు కనబడ్డాయి. ఈ దినము ఈ మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నా. ఈ యాజక ధర్మాన్ని, యాజకత్వాన్ని ప్రభువు లేవి గోత్రానికి అంటే అహరోనుకి అప్పగించాడు. అహరోను తెలుసు కదమ్మా, మోషే అన్నయ్య. మోషే వాళ్ళు 3 సంతానము. మోషే చిన్నవాడు. మోషేకు ఒక అక్క, ఒక అన్నయ్య ఉన్నారు. అక్కేమో మిరియాము. వెరీ గుడ్, చక్కగా గుర్తుపెట్టుకున్నారు. అక్కేమో మిరియాము, అన్నయ్యేమో అహరోను. ఈ లేవి గోత్రం, వీళ్ళందరూ లేవి గోత్రీకులు. వీరికి ప్రభువు యాజకత్వాన్ని నియమించాడు. ఆయన ఇష్ట ప్రకారము ఈ కుటుంబంలోని వారు యాజక సేవ చేయాలి అని ఆయన ఏర్పాటు చేశాడు. అహరోను యాజకుడిగా ఉన్నాడు. అహరోనుకి 4 కుమారులు, అబియా, నాదాబు,
ఎలియాజరు, ఈతామారు అని నలుగురు కుమారులు అహరోనుకున్నారు. అహరోను తర్వాత యాజకత్వం చేయవలసింది వారే. ఎందుకంటే వీరు లేవి గోత్రికులు, వీరే యాజకత్వం చేయాలి. మిగతా వారికి మిగతా పనులు అప్పగించడం జరిగింది. మరి అహరోను తర్వాత ఉన్న నలుగురు కుమారులు అబీహు, నాదాబు, ఎలియాజరు, ఈతామారు, ఈ నలుగురు యాజక సేవ జరిగించాల్సిన సమయంలో మొదటి ఇద్దరు కుమారులు అబీహు, నాదాబు యాజకులుగా ఉన్నారు. మొదటిగా ఇద్దరుగా ఉన్నారు. వారి తర్వాత మిగతా వారికి అవకాశం వచ్చింది. ఆ ఇద్దరు దేవుని సన్నిధిలో ఘోరమైన పాపం చేశారు, దుష్కార్యము చేశారు. ఆ బలిని అర్పించే క్రమం, ఆ విధానాన్ని వారు అపవిత్రపరిచారు. దాని పరిణామము వారు దేవుని సన్నిధిలోనే, దేవుని మందిరములోనే చనిపోయారు. చూడండి, తండ్రి ఎదుటే, అహరోను ఎదుటే ఇద్దరు కుమారులు చనిపోయాడు. అహరోను గమ్ము నించొని చూస్తా ఉన్నాడు. అంతే, దేవుడు ఒక క్రమం చెప్పాడు, ఒక ఏర్పాటు చెప్పాడు, ఈ విధంగా మీరు చేయాలి, ఇంకా అంతే. దాంట్లో మార్పులు ఉండవు. కానీ ఈ అబీహు, నాదాబు సొంతగా వాళ్ళు దేవుని సన్నిధిలో వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించడం ద్వారా దేవుని దృష్టికి వాళ్ళు ద్రోహులై దేవుని మందిరంలోనే వాళ్ళు చనిపోయారు. ఇంకా మిగతా ఉన్న ఇద్దరు ఎవరమ్మా? ఎలియాజరును, ఈతామారు ఇద్దరు ఉన్నారు. వీరిద్దరూ యాజక సేవను జరిగిస్తా ఉన్నారు. అట్లా క్రమక్రమంగా వాళ్ళు వాళ్ళ ఇంటి పేర్లు చొప్పున, వాళ్ళ తర్వాత వాళ్ళ కుమారులు, మనవళ్ళు, అట్లా వాళ్ళు యాజక ధర్మం కొనసాగిస్తున్నారు. ఇశ్రాయేలుకి మొదటి రాజు సౌలు రాజు ఉన్నాడు కదా. సౌలు రాజు తర్వాత ఇశ్రాయేలుకి రెండో రాజు ఎవరమ్మా? దావీదు మహారాజు రెండో రాజుగా ఉన్నాడు. దావీదు కాలంలో ఈ యాజకత్వం జరిగిస్తున్న క్రమంలో దావీదు రాజు అయినాక, దావీదు మనందరికి తెలుసు కదా, దేవునికి హృదయానుసారుడు. దావీదు ఒక దినాన ఆలోచన చేశాడు, నేను చక్కటి రాజగృహములో నేను నివసిస్తున్నాను, దేవుని మందసం తెలుసు కదమ్మా, దేవుని మందసము గుడారాల్లో ఉంటుంది, ఇది నాకు ఇష్టం లేదు. దేవుని మందసము కూడా ఒక భవనంలో ఉండాలి, ఒక మందిరములో ఉండాలని దావీదు ఆలోచన చేశాడు. ఈ ఆలోచన దేవునికి తెలిసి ప్రవక్త ద్వారా బయలుపరిచాడు. దావీదు కాదు, నా మందిరాన్ని కట్టడానికి దావీదు తర్వాత దావీదు కుమారుడు వస్తాడు సొలొమోను, అతని చేత నేను నా మందిరాన్ని కట్టించుకుంటాను అయినప్పుడు దావీదు అత్యానంద భరితుడైపోయాడు. ఆలోచన చేయండి, దావీదు మందిరం కట్టాలని ఆలోచన కలిగి ఉన్నాడు, ప్రభువు ఏమో వద్దన్నాడు. అప్పుడు ఎలా ఉన్నిద్ది? ఎంతో బాధ ఉన్నిద్ది కదా. కానీ దేవుడు అన్నాడు, నీ కుమారుడి ద్వారా మందిరం కట్టబడిద్దంటే దావీదు ఎంతో ఆనందించాడు. ప్రభువాను ఎంత కృప కలిగిన దేవుడయ్యా, ఎంత జాలి కలిగిన దేవుడయ్యా, గొర్రెల దొడ్డులో ఉండ నన్ను తీసుకొచ్చి ఈ పెద్ద రాజ్యానికి రాజుని చేశావు, నాతోనే కాకుండా నా కుమారుణ్ణి కూడా నువ్వు ఎన్నిక చేసుకున్నావా, నా కుమారుని ద్వారా నీ మందిరాన్ని నువ్వు ఏర్పాటు చేసుకుంటావా అని దావీదు ఎంతో ఆనందించాడు. ఆ మందిరానికి కావలసిన వస్తువులన్నీ కూడా సమకూర్చే పనిలో దావీదు నిమగ్నమైపోయాడు. తరువాత దేవుని పనికి ఎవరు ఏం పని చేయాలి, ఎవరు ఏ విధమైన వాళ్ళకి ధర్మాలు నిర్వహించాలని ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు చేసిన క్రమంలో యాజకులు ముఖ్యంగా ఫస్ట్ ఉండాలి కదా, సేవకులు ముందుండాలి కదా. మరి సేవకులుగా ఎవరు సేవక ధర్మం జరిగించాలమ్మా? మనం మొదట్లో చెప్పుకున్నాము, లేవి గోత్రానికి సంబంధించిన వారు. వాళ్ళలో మిగిలి ఉంది ఎవరు? అహరోను కుమారులు ఇద్దరు మిగిలి ఉన్నారు, ఎలియాజరును, ఈతామారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళ బిడ్డలు ఎక్కడ ఉన్నారు? రేపు మందిరం ఏర్పాటవిద్ది, వాళ్ళ యాజక ధర్మం కొనసాగించాలి. వాళ్ళని నేను ఇప్పటి నుంచే రెడీ చేయాలి, ఇప్పటి నుంచే సిద్ధం చేయాలి. ఎవరి తర్వాత ఎవరు చేయాలి? యాజక ధర్మం సిద్ధం చేయాలనే ఆలోచన చేసి ఎలియాజరు, ఈతామారుకి ఇంకా బిడ్డలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ వంశంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళని మొత్తం ఏర్పాటు చేసే పనిలో దావీదు నిమగ్నమైపోయాడు. చూడండి, 1 దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనము. ఇప్పుడు చూడండి, ఎలియాజరు, ఈతామారుకు సంబంధించి ఎంతమంది ఉన్నారని చెప్పి ఆలోచన చేసినప్పుడు ఎలియాజరుకు సంబంధించి 16 మంది కనబడతారు యాజకులుగా. ఎలియాజరు కుటుంబం నుంచి అతని బిడ్డలు గాని వాళ్ళ బిడ్డలు గాని 16 మంది కనబడతారు. ఈతామారు కుటుంబంలో నుంచి 8 మంది, 16 ఒక 8 ఎన్నమ్మా? 24 మంది యాజకులు కనబడతారు. ఇంకా వారు 24 మంది ఉన్నారు. ఎవరి తర్వాత ఎవరు యాజకులుగా చేయాలి? అందరూ ఆసక్తి కలిగి ఉన్నారు, నేను నిర్వహిస్తానని అందరూ యాజకులుగా ఉన్నారు.
ఎవరు యాజకత్వం నిర్వహించాలని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అందరికి ఇష్టమే కదా. ఎవరు యాజకులుగా ఉండాలంటే ఎవరికి ఇష్టం ఉండదు. నేను నేను అంటారు. కానీ దావీదు ఏం చేశాడంటే ఇట్లా కాదు, ఒక క్రమాన్ని ఏర్పాటు చేస్తా. ఇప్పటికి 24 మంది వచ్చారు కదా, 24 మంది పేర్లు ఒక డబ్బాలో వేసేసి బాక్స్లో చీటీల ద్వారా ఫస్ట్ ఎవరి పేరు వస్తే వాళ్ళు, సెకండ్ ఎవరి పేరు వస్తే వాళ్ళు. ఇప్పుడు చూడండి, మీరు చదివారు కదా, చదవండి అమ్మా. మొదటి 10వ వచనం చదవండి. 7వది హక్కోజునకు. చాలమ్మా, మనకు కావలసిన వాక్య భాగం ఇక్కడ వచ్చేసింది. 7వది హక్కోజునకు, 8వది ఎవరికంట? అబియాకు. అర్థమైందా? ఇప్పుడు మీకు చక్కగా అర్థమై ఉన్నది. మనం మొదటిగా చదువుకున్నాం కదా లూకాసు వార్త 5వ వచనం 1వ అధ్యాయంలో, అబియా తరగతిలో ఉన్న యాజకుడైన జకరియా. ఈ అబియా తరగతి ఎక్కడి నుంచి వచ్చింది? దావీదు కాలంలో దావీదు ఏర్పాటు చేశాడు. ఎలియాజరు ఈతామారు కుటుంబంలో ఎంతమంది మిగిలి ఉన్నారంటే 24 మంది ఉన్నారు. ఆ 24 మంది పేర్లు చీటీలో వేసి తీస్తా ఉన్న క్రమంలో ఎన్నో నెంబర్ వచ్చింది? అబియాది 8వ నెంబర్ వచ్చేసింది. చూసారా? ఆనాటి నుంచి దావీదు కాలం, మందిరం ఏర్పాటైన కాలం నుంచి జరుగుతున్న ఆ యాజక ధర్మము, ఇంకా యేసు ప్రభు కొద్ది దినాలలో పుట్టబోతున్నారు. ఇంకా 6 నెలల తర్వాత యేసు ప్రభు పుట్టబోతున్నారు. ఇంకొద్ది దినాల తర్వాత యేసు ప్రభు ఈ భూమి మీద జన్మించబోతున్నారు. అప్పుడు వరకు ఈ యాజక్రమం కొనసాగుతుంది. చూసారా దేవుడు ఎంత గొప్ప దేవుడో. ఎక్కడ అహరోను, ఎక్కడ దావీదు, మధ్యలో ఎన్ని తరాలు, ఆ యాజక క్రమం మాత్రము కొనసాగుతానే ఉంది. ఆ 8వ నెంబర్ ఉన్న వ్యక్తి అబియా, ఆ తరగతికి సంబంధించిన వ్యక్తియే ఈ జకరియా. ఆ రోజులో గొప్ప భాగ్యము, దేవుని పరిచర్య చేయాలి, ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి దేవుని మందిరంలో ధూపం వేయాలంటే అది గొప్ప భాగ్యం. మనం చాలాసార్లు ఈ విషయాన్ని ధ్యానించాం. సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు వెళ్ళి ధూపం వేస్తాడు. ఆ సమయంలో అతనిలో కొద్దిగైనా కానీ పాపము దేవునికి కనబడితే స్పాట్లోనే, ఎక్కడైతే అతను ధూపం వేస్తున్నాడో అతి పరిశుద్ధ స్థలంలో, అక్కడే చనిపోతాడు. ఇంకా అతన్ని తేటానికి ఎవరు వెళ్తానికి లేదు. కనుక అతను వెళ్ళేటప్పుడు అతని డ్రెస్కి, అంగీకి, నడుముకి ఒక తాడు కట్టి ఆ తాడు బయటకు వచ్చేలాగా పెట్టేసి ఆయన లోపలికి పోయి పరిచర్య చేస్తూ ఉంటారు. ఆ ప్రధాన యాజకుడి డ్రెస్కి, అంగీకి కింద దానిమ్మకాయలాగా ఒక చిన్న బెల్స్ ఉంటాయి. అవి ఆయన నడుస్తూ ఉంటాయి, సౌండ్ వస్తూ ఉంటాయి. ఇంకా ఆ సౌండ్ ఆగిపోయిందంటే ఏంది అర్థం? బయట వాళ్ళకి ఆయన చనిపోయాడు. ఇంకా ఆ తాడు పెట్టి ఆయన్ని బయటికి లాగేస్తారు. చూడండి, మన దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆయన దహించు అగ్ని. మనుషులకు వ్యతిరేకంగా మనం ఏదైనా మాట్లాడవచ్చు, తర్వాత దాన్ని సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. కొన్ని పొరపాట్లు ఉంటాయి, కొన్ని లోపాలు ఉంటాయి, జరుగుతాయి. తర్వాత మరి మనం వెంటనే దాన్ని సరి చేసుకునే వాళ్ళగా ఉండాలి. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మనము పాపం చేయడానికి వీల్లేదు. ఆయన దహించు అగ్ని. ఆయన మాటను బట్టి సమస్త సృష్టి కలుగునుగాక అంటే కలిగిని. అటువంటి గొప్ప దేవుని పరిచర్య జరుగుతూ ఉంటే, ఆ యాజకుడు చేస్తూ ఉంటే ఎలా ఉండిద్ది చూడండి. ఆ లోపలికి వెళ్ళి ఆ అతి పరిశుద్ధ స్థలంలో యాజకుడు వెళ్ళి పరిచర్య చేయడం అనేది అంత గొప్ప భాగ్యం. ఈ సంవత్సరమైన నా జీవిత కాలంలో ఒక్కసారైనా కానీ నా పేరు ఆ చీటీలో వస్తే బాగుండని ఆలోచన చేస్తారంట. చూడండి ఎంత గొప్ప భాగ్యమో. ఆ అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ధూపం వేయడం అంటే యాజకులకి అంత గొప్ప భాగ్యం. అటువంటి భాగ్యము జకరియాకు ఆయన జీవిత కాలంలో వచ్చింది. ఆ సమయంలో ఆయన ఎలా ఉన్నాడు చూడండి. 6 వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులు. జ్ఞాపకం ఉంచుకోండి ఈ మాట. వాళ్ళు ఎలా ఉన్నారు? బహుకాలము గడిచిన వృద్ధులు అంటే ముసలివారుగా ఉన్నారు, పెద్దవారైపోయారు వాళ్ళు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంట? పైన వాక్యాలు చూడండి, ఎంత చక్కటి వాక్య భాగాలు. ప్రభువు వాళ్ళ గురించి సాక్ష్యం చెబుతున్నాడు. ఇక్కడ చూడండి, అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెతు. ఇద్దరు ఆయన మాత్రమే కాదు, ఇద్దరు ఎలా ఉన్నారంట భార్యాభర్తలు?
ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు నెరవేరుస్తున్నారు. ప్రభు ఏ మాట చెప్తే ఆ మాట జవదాటకుండా వాళ్ళు జీవిస్తున్నారు. ఇంకా న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచున్నారు. నిరపరాధులుగా వాళ్ళ మీద చిన్న అపరాధం కూడా మోపడానికి లేకుండా భార్యాభర్తలు జీవిస్తున్నారు. ఎలా ఉన్నారు? వాళ్ళు ముసలివారుగా ఉన్నారు, నిరపరాధులుగా ఉన్నారు. ఇంకొక మాట చూడండి, ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి ఎలా ఉన్నారంట? నీతిమంతులుగా ఉన్నారు. ఆలోచన చేయండి. మనం చదువుకొని ఇప్పుడు ధ్యానించాము కదా, ఆ యొక్క ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు ఏ మాత్రం పాపం ఉండటానికి వీల్లేదు. ఆయన వెళ్ళి చక్కగా అక్కడ యాజకత్వం జరిగిస్తున్నాడు, అతి పరిశుద్ధ స్థలంలో ధూపం వేస్తున్నాడు. దేవదూత వచ్చి అతనితో మాట్లాడుతున్నాడు. అంటే అతనిలో ఏ మాత్రము పాపము లేదు. ఆయన ఒక్కడు మాత్రమే కాదు, వాక్య భాగం సెలవిస్తుంది. ఎవరంట? ఇద్దరు కూడా ప్రభువుకి లోబడి ఉన్నారు, న్యాయంగా నడుచుకుంటున్నారు, నిరపరాధులుగా నడుచుకుంటున్నారు. అయినా కానీ చూడండి 7 ఆమె పరిస్థితి చూడండి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. వీళ్ళు దేవుని మాట ప్రకారం జీవిస్తున్నారమ్మా, న్యాయంగా జీవిస్తున్నారు, నీతిగా జీవిస్తున్నారు, నిరపరాధులుగా ఉన్నారు, వృద్ధులుగా ఉన్నారు. అయినా కానీ వారికి సంతానం లేదు, గొడ్రాలుగా ఉంది. చూడండి, ఆలోచన చేయండి. మందిరంలోనికి పరిచర్యలో జరిగే సమయంలో చాలా మంది సహోదరులు వాళ్ళ పిల్లలకి పేర్లు పెడతానికైనా దేనికైనా మొక్కుబళ్ళు చెల్లించుకోవడానికి వస్తూ ఉంటారు, పిల్లల్ని ఎత్తుకుంటా ఉంటారు. ఈమె యాజకుని భార్యగా ఉంది, ఆమెకి ఎలా ఉండిద్దమ్మా? ఎన్ని సంవత్సరాలు మళ్ళీ వృద్ధులుగా ఉన్నారంట. ఎప్పటి నుంచో వాళ్ళు యాజకులుగా ఉన్నారు, కానీ అవన్నీ కూడా ఆమె సహిస్తూ ఉంది. చూడండి, ఆమె గురించి ఈరోజు మనము ధ్యానం చేసుకోబోతున్నాం. మొదటిగా చూస్తే ఇప్పుడు చదివిన వాక్య భాగంలో 6వ వచనం మళ్ళీ చూడండి అమ్మా. న్యాయ విధుల చెప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు చాలమ్మా దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. అంటే మొదటిగా మనము ఈ వాక్య భాగానికి నీతిమంతురాలైన ఎలిజబెత్ అని చెప్పుకోవచ్చు. ఇద్దరు ఎలా ఉన్నారంట? దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవిస్తున్నారంట. మరి నీతి మనకు ఎలా వచ్చిద్ది? ఆలోచన చేయండి. నీతి మనకు ఎలా వచ్చిద్దమ్మా? చూడండి, రోమిలకు రాసిన పత్రిక త్వరగా తీయడానికి ప్రయత్నించండి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. చదవండి అమ్మా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతిమంతురాలుగా ఉంది ఎలిజబెత్. ఆ నీతి ఎలా వచ్చింది మనకు అనే ఆలోచన చేస్తే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే దేవుని యందు నమ్మిక ఉంచడమే నీతి. ప్రభు అయిన యేసుక్రీస్తు యందు నమ్మిక ఉంచడమే నీతి. వాక్య భాగం మనకు చక్కగా సెలవిచ్చింది కదా. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి ఎలా ఎంచబడిందంట? నీతిగా ఎంచబడింది. ఆలోచన చేయండి. అబ్రహాము సారా జీవితాలు మనం అందరం అనేక సార్లు ధ్యానము చేశాము. అబ్రహాముని దేవుడు బయటకు తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలు సముద్రం దగ్గర తీసుకువెళ్ళి ఆ యొక్క నేలలో ఉన్న ఇసుక రేణువులు చూపించి నీ సంతానాన్ని ఇలా చేస్తానని వాగ్దానం చేసినప్పుడు అబ్రహాంకి బిడ్డలు లేరు. సారా బహురుద్రాలుగా ఉంది, శ్రీధర్మం ఆమెకి గడిచిపోయిందని వాక్య భాగము సెలవిస్తుంది. ఇంకా బిడ్డలు పుట్టడానికి ఆమెకు అవకాశమే లేదు. కానీ ప్రభు వాగ్దానం ఏం చేస్తున్నాడు? నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలు ఇసుక రేణువుల వలె చేస్తానన్నప్పుడు అబ్రహాము నమ్మాడా లేదా? అది ముఖ్యము. దేవుని అబ్రహాము నమ్మాడు. దేవుడు ఒక మాట చెప్తే అది ఖచ్చితంగా చేస్తాడని అబ్రహాము నమ్మాడు. నమ్మిన తర్వాత 24 సంవత్సరాలు దేవుడు మాట్లాడిన తర్వాత, వాగ్దానం చేసిన తర్వాత 24 సంవత్సరాలు ఎదురు చూశాడు. 24 సంవత్సరాలు వాగ్దానం కోసం ఎదురు చూడమంటే మాటలా? కానీ అబ్రహాము ఎదురు చూశాడు. వాగ్దాన పుత్రుడు ఇస్సాకుని పొందుకున్నాడు. ఆ ఇస్సాకు ద్వారా ప్రభు అనేకమైన జనాంగాన్ని ఇచ్చాడు. ప్రియా సహోదరి విశ్వాసి, దేవుని నమ్మటమే నీతి.
మనము ఈ సమయంలో ఈ వాక్య భాగం ద్వారా మనల్ని మనము పరీక్షించుకుందాం. దేవుని మనము నమ్మే వారముగా ఉన్నామా? దేవుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యాలు ఆయన చేశాడు. అమ్మా, నీ నా జీవితంలో అది జరిగిన గొప్ప కార్యాలు చెప్పండి అంటే మనం ఆలోచన చేస్తే సాయంత్రం వరకు కూడా చెప్తాం. అదంతా ఎందుకు ఆలోచన చేయండి. ఈరోజు మనం ఇట్లా సజీవుల లెక్కల్లో ఉండి ఆయన సన్నిధిలో కూర్చొని ఉన్నామంటే ఆ దేవుని కృప కాదా? కృప కాదా? మరి చూడండి, గడిచిన దినాల్లో అనేకులు ఈ సమయంలో మనతో పాటు వాళ్ళు లేరు. మనకంటే చిన్న వయసు వారే చిన్న చిన్న బిడ్డలు ఉన్నవారే చనిపోతున్నారు, చిన్న చిన్న జ్వరాలకు చనిపోతున్నారు. కానీ మనము ఈరోజు సజీవుల లెక్కల్లో ఉన్నామంటే ఆ దేవుని ఉచితమైన కృప. దేవుని యందు మనము నమ్మిక కలిగి ఉంటున్నామా? ఎలిజబెత్ దేవుని యందు నమ్మిక కలిగి ఉంది. ఆమె ప్రార్థన చేస్తుంది కనుకనే దేవదూత స్పష్టంగా మాట్లాడుతున్నాడు, జకర్యా నీ ప్రార్థన వినబడింది. ఇద్దరు నీతిమంతులుగా ఉన్నారు, ఇద్దరు నిరపరాధులుగా ఉన్నారు, ఇద్దరు ఏ దోషము లేని వారుగా ఉన్నారు. వారు ప్రార్థన చేస్తున్నారు, వృద్ధులుగా ఉన్నారు, అయినా కానీ వాళ్ళు ప్రార్థన మాత్రము మానుకోలేదు. ప్రభు ఖచ్చితంగా ఒక దినాన నాకు సంతానాన్ని ఇస్తాడు, నా గర్భాన్ని తెరుస్తాడని ఎలిజబెత్ ప్రార్థన చేసుకుంటానే ఉంది. కనుకనే దేవదూత స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య ఎలిజబెత్ ఆమె గొడ్రాలై ఉంది, కానీ ఆమె కుమారుని కనిద్ది. ప్రియా సహోదరి విశ్వాసి, దేవుని యందు మన నమ్మిక స్థాయి ఎలా ఉంది? మనల్ని మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో పరీక్షించుకుందాం. చూడండి, మనము అనేక సంవత్సరాలుగా దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాము. ఎంతవరకు మన నమ్మిక ఎలా ఉంది? అబ్రహాము ఏమీ లేని స్థితిలో నుంచి ఆయన నమ్మాడు, విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. దేవుని నమ్మటమే నీతి అని వాక్య భాగము సెలవిస్తుంది. ఎలిజబెత్ నీతిమంతురాలుగా ఉంది అంటే ఆమె దేవుని యందు నమ్మిక కలిగి ఉంది. సాధారణంగా బిడ్డల కోసం ఆలోచన చేయండి అమ్మా. మరి ఎప్పుడు ప్రార్థన చేస్తాం మనం? వివాహమైన తర్వాత 1-2 సంవత్సరాలు మామూలుగా ఉంటాం, వివాహమైన కొత్తే కదా అనుకుంటాము. 4-5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇంకా బిడ్డలు కలగకపోతే ప్రార్థన చేస్తారా లేదా? చూపించుకుంటారా లేదా హాస్పిటల్కి వెళ్ళి? కానీ ఈ సహోదరి మాత్రము ప్రార్థన మాత్రము మానుకోలే. అప్పుడు నుంచి యవ్వన కాలంలో నుంచి ప్రార్థన చేస్తానే ఉంది. ప్రభువు ఎప్పుడు నుంచి చేస్తున్న ప్రార్థన ఎప్పుడొచ్చి వినబడింది అంటున్నాడు. చూడండి, ఆలోచన చేయండి. కొన్ని కార్యాలు మన జీవితంలో ఆలస్యం అవుతాయి, కొన్ని తొందరగా అవుతాయి. ఆ ఆలస్యం వెనకాల ప్రభు అధికమైన మేలుని దాచి ఉంటాడు. ఆలస్యం జరుగుతుంది అంటే ఏదో గొప్ప కార్యం నా జీవితంలో నీ జీవితంలో జరగబోతుందని మనము గమనించాలి. మరి ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తుంది ఎలిజబెత్? ఎప్పుడు ఆమె ప్రార్థన వినబడింది? ఆమె వృద్ధురాలుగా ఉంది, అప్పుడు ఆమె ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. వాక్య భాగం సెలవిస్తుంది కదా, నమ్ముట నీ వలననైతే సమస్తము సాధ్యమే. మనం దేవుని యందు నమ్మిక కలిగి ఉన్నామా లేదా? ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనము పరీక్షించుకుందాం. మరి రెండవదిగా చూడండి, త్వరగా మనం ముగించుకుందాం. 1వ అధ్యాయము 24వ వచనము, లూకాసు వార్త. గర్భవతి అయి మనుష్యులో నాకుండిన